క్రిస్టియన్స్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చా? ఇది చాలామంది యంగ్స్టర్స్కి ఉన్న ఒక క్వశ్చన్. ఈ ప్రశ్న కొంతమంది యంగ్స్టర్స్ నుంచి మాకు వచ్చింది, దాన్ని డీల్ చేస్తూ ఉన్నాం. సో లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటో, క్రిస్టియానిటీకి అది విరుద్ధమైంది అన్నట్టు ఎందుకో చాలామంది యంగ్స్టర్స్ యొక్క మైండ్లో పడిపోయింది. కాబట్టి దానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక విషయం మీరు గమనించండి, లైఫ్ని ఎంజాయ్ చేయొద్దని దేవుడు చెప్పాడా? దానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని వర్సెస్ చెప్తా ఉన్నారు. ఏంటనంటే, నన్ను వెంబడింపకూడనివాడు తను తాను ఉపేక్షించుకొని, డినై ద సెల్ఫ్ అండ్ టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. సో తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి, ఇలాంటి మాటలు కొన్ని తీసుకొని బైబిల్లో ఏమంటున్నారంటే, ప్రభువుని వెంబడించడం అనంటే అన్నిటిని కోల్పోవడం, అన్నిటిని వదిలిపెట్టేయడం అనంటూ కోరుకుంటా ఉన్నారు. సో ఇది చాలామందికి నాకు తప్పుడు అభిప్రాయం. సో ఒక స్కాలర్ ఇట్లా అంటాడు, అతను ఏంటంటే ఒక నాస్తికుడు అయితే చెప్పిన మాట అంటే, క్రైస్తవులు హ్యాపీగా ఉన్నట్టు నాకు కనబడుంటే కనుక, చాలామంది క్రైస్తవులు హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళ ఫేసెస్ కనబడుంటే నేను ఎప్పుడో ప్రభుని నమ్ముకునేవాడిని అన్నాడు. అంటే చాలామంది క్రైస్తవులు వాళ్ళ ఫేసెస్ హ్యాపీగా లేవు అనమాట. అది తనకు గమనించినప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు తనకు అనిపించలేదు అని అంటాడు. సో ఇది కొన్నిసార్లు మనం చూస్తే కొంతమంది క్రైస్తవుల్లో అలాంటి అభిప్రాయం ఉంది. కొంతమంది క్రైస్తవులు దీనత్వాన్ని, అంటే కొంచెం మంచిగా రెడీ అవ్వడం కానీ లేదా మంచిగా యాక్టివ్గా కనబడడం అదే తప్పు అన్నట్టు చూస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు ఏంటంటే క్రికెట్ లాంటివి ఇలాంటివి చూసినప్పుడు ఒక యంగ్స్టర్ నన్ను అడుగుతున్న మాట ఏంటంటే, వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నారంట, నేను క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నప్పుడు మా తండ్రి నన్ను తిడుతూ ఉన్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు ఎందుకు మనసు ఉంచొద్దని బైబిల్ చెప్పింది అని. సో అదే బైబిల్ మాట్లాడుతుంది. ఈ విషయాన్ని మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనే మాటలు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదేంటంటే, ఒక మాట మిమ్మల్ని మీ ముందు ఉంచుతాను, ఇది గమనించండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఇది నేను వాడుక భాష తెలుగు బైబిల్లోంచి చదువుతున్నాను. అదేంటంటే, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరుగైందని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుషులు చేయగలిగిన అత్యుత్తమైన పని ఏంటంటే తినడం, త్రాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా తమ జీవితకాలంలో దేవుడు తనకిచ్చిన కఠిన శ్రమని మనుషులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది అనే మాటలు మనకు వినబడతా ఉన్నాయి. కాబట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయొద్దు అని మాట్లాడలేదు. బై ద వే, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన శరీరరీతిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బర్డ్స్ని చూశాడు, ఆ ఆకాశ పక్షులను చూడండి, దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, నేచర్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ ఆయన చేపలు పట్టుకుని దాన్ని కాల్చి శిష్యులకి ఇస్తూ దానికి ఆనందాన్ని, రకంగా చెప్పాలంటే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కదా. సో ఏది ఎంజాయ్ కాదు అసలు. ఇంకా చెప్పాలంటే ఆయన బాప్తిస్మా ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసుప్రభు యొక్క శిష్యులు అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ట్రిప్ ఊహించండి, ఒక ట్రిప్ను ఊహించండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. ఆ ట్రిప్లో బహుశా ఇట్లా అనుకుని ఉంటారు, అదంటే శిష్యులు, బాప్తిస్మా ఇచ్చే యోహాను యొక్క శిష్యులు ఇప్పుడు యేసుప్రభు శిష్యులు అయ్యారు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఈయన అంటే, మన గురువు గారికి గురువు ఈయన. ఎందుకంటే మన గురువు ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను పాత్రను కాదు అన్నాడు. మన గురువు ఎక్కడ ఉండేవాడు? ఊరికి బయట అడవుల్లో కదా, తోలు దట్టి వేసుకొని మిడతలు తినుకుంటూ, తేనె తినుకుంటూ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ని అలవర్చుకుని సమాజానికి దూరంగా ఉన్నాడు. ఎవరు? బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఆయన మన గురువు. ఇప్పుడు ఆయనే నాకంటే పెద్ద గురువు అని ఇంట్రడ్యూస్ చేశాడు. ఈయన మనల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు అని మేబీ బహుశా వెనకాల డిస్కషన్ చేసుకుంటే యేసుప్రభు ఒకసారి వెనక్కి తిరిగి ఇట్లా తిరిగి, లేదు మన పార్టీకి వెళ్తున్నాం అన్నాడు. ఫస్ట్ ట్రిప్పే కానాను విందులోకి వెళ్తా ఉన్నారు. ఇది మీరు గమనించాలి. ప్రభు ఫస్ట్ ట్రిప్ శిష్యులను తీసుకుని వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఏంటంటే, ఆయన కానాను విందులో చేసిన అద్భుతం అన్న మాటలో పరిస్తాను. సో కానాను విందు, ఆ విందులో ప్రభు ఉన్నాడు. జీసస్ వాజ్ ఇన్ హిస్ పార్టీస్లో యేసు ప్రభు ఉన్నాడు. ఆ వెడ్డింగ్ పార్టీలో, వెడ్డింగ్ సెలబ్రేషన్లో ఆయన యేసుప్రభు ఉన్నాడు. కాబట్టి మనం ఆనందంగా చేసుకునే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రభు ఉంటాడా అంటే ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు అంటే, ఆ పార్టీ, ఆ సెలబ్రేషన్లో పరిశుద్ధతతో నిండిపోయినప్పుడు, దాంతో నిండిపోయినప్పుడు. యేసుప్రభు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవము అని మనం మాట్లాడుతున్నప్పుడు, ఆయన సంపూర్ణ మానవత్వంలో ఆయన లైఫ్ని ఎంతసేపు ప్రార్థనలోనే గడిపాడా? ఎంతసేపు అని అంటే, ఆయన ఎప్పుడు తండ్రి తనకు అప్పచెప్పిన పనిలోనే ఉంటూ ఆయన ఈ లైఫ్ని కూడా మానవ శరీరంలో ఉన్నప్పుడు ఆ బర్డ్స్ని చూసి, దేవుడి యొక్క సృష్టిని చూసి ఆయన ఎంజాయ్ చేసడం కూడా చూస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మానవుడిగా మనం చూస్తాం, సంపూర్ణ దేవునిగా మనం చూస్తాం. సో దైవ మానవుడు అని చూసినప్పుడు ఆయన మానవత్వంలో ఈ సృష్టిలో ఆయన ఉన్నప్పుడు, ఈ భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయన శిష్యులతో ఆయన ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి. మేబీ శిష్యులు అందరూ కలిపి సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఆయన కూడా నవ్వుంటాడు
ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు కదా లైఫ్ని. ఈజ్ విత్ హిస్ ఫ్రెండ్స్. నేను స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు అన్నాడు. ఆ గడ్డి మొక్కలను చూసి, ఆ మొక్కలను చూసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా. ఆ పువ్వులను చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా. దాని నుంచి కొన్ని సత్యాలు చెప్తా ఉన్నాడు కదా. చేపలు తిన్నాడు కదా శిష్యులతో పాటు. అంటే ఆ విందులో లేకపోతే ఆ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు కదా. సో మనం ఏం చేస్తున్నాము అని అంటే, ప్రభువుని నమ్ముకోవడం అని అంటే, ఇంకా చెప్పాలంటే హోలీనెస్ అనేది ఒక బోరింగ్ లైఫ్గా మనం ఫీల్ అవుతా ఉన్నాం. నేను చెప్తాను, మనం చూపించేంతగా మనం విశ్వాసాన్ని ఏం చేస్తున్నామంటే, లేకపోతే భక్తిని ఎలా చూపిస్తున్నామంటే అవతలకి పక్కలకి బోరింగ్గా చూపిస్తాం. అందుకే నేను చాలామందికి ప్రభువుని నమ్ముకోవడం అని అంటే, క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేయడం అంటే అమ్మో ఇవన్నిటికి దూరంగా ఉండాలి అని అక్కడ ఎక్కడో ఒక తప్పుడు ఆలోచన ఉంది. కానీ గమనించండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఒక మాట ఉంది బైబిల్లో. అదేంటంటే, మీరు మొదటి 2 అధ్యాయాలు ఆదికాండంలో మీరు చూస్తే దేవుడు 6 రోజులు సృష్టించి 7వ రోజు ఆయన విశ్రమించాడు అని ఉంది. సో విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటాం మనం? ఈ యొక్క లాజికల్ పాయింట్ మనం ఆలోచిద్దాం. ఎప్పుడు మనం రెస్ట్ తీసుకుంటాం? రెస్ట్ అంటే అర్థం ఏంటి? అలసిపోయినప్పుడు తీసుకుంటాం. అలసిపోయినప్పుడు చెమట పడుతుంది, అలసిపోయినప్పుడు మజిల్ పెయిన్ వస్తుంది కదా. అలసట తీసుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటాం. కానీ చెమట కార్చడం అనేది, అలసిపోవడం అనేది 3వ అధ్యాయం తర్వాత మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని శపించడం ద్వారా ఇక్కడి నుంచి మీరు పని చేస్తున్నప్పుడు చెమట వస్తుంది, అలసిపోతారు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. పాపానికి మునుపు పని ఉంది కానీ అలసిపోవడం, చెమట కార్చడం లేదు. అంటే ఎంత పని చేసినా నేను అలసిపోవడం అనే కాన్సెప్ట్ లేదు పాపానికి మునుపు ఒరిజినల్ సృష్టిలో. మరి ఇప్పుడు పాపానికి మునుపు రెస్ట్ అంటే ఏంటి? అంటే మనము ఈరోజు అలసిపోయినప్పుడు తీసుకున్న రెస్ట్ అనే కాన్సెప్ట్ కాదనమాట. సో రెస్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ రెస్ట్ బిఫోర్ సిన్? పాపానికి మునుపు రెస్ట్ అనే కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. దాని అర్థం ఏంటి అని అంటే, రెస్ట్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు నన్ను ఎంజాయ్ చేయడానికి, ప్లెజర్స్ని ఇవ్వడానికి కూడా ఇచ్చాడు. ఎంజాయ్ చేయడానికి కూడా ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడు? ఎంజాయ్ చేయడానికి ఫుడ్ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో నేచర్ ఇచ్చాడు ఎంజాయ్ చేయడానికి. అంతమంది మ్యారేజ్ వ్యవస్థ ద్వారా సెక్స్ ఇచ్చాడు ఎంజాయ్ చేయడానికి. ఇవన్నీ గాడ్స్ ఆయన ప్లెజర్ని మన ముందు పెట్టాడు లైఫ్ని ఎంజాయ్ చేయమని. కానీ ఏమన్నాడంటే, మీరు తినుట యందు త్రాగుట యందు అది ప్రభువు నామ మహిమ నిమిత్తం చేయండి. కాబట్టి నాకు ఎంజాయ్ చేయొచ్చా అంటే ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆ ఎంజాయ్మెంట్లో గుర్తుపెట్టుకోండి, దాంట్లో పాపం ఉండకూడదు కదా. మనం ఎంజాయ్మెంట్ అని అనగానే ఇమీడియట్గా ఏంటంటే తాగుడు, లేదా ఎంజాయ్మెంట్ అంటే ఇమీడియట్గా మనకంటే వల్గర్ జోక్స్. ఎంజాయ్మెంట్ అని అనుకుంటే టీవీలో ఒక చెత్త ప్రోగ్రామ్స్ చూసుకుని అదే ఎంజాయ్మెంట్ అంటారా? మా చర్చ్ సర్వీస్కి మీరు రండి. చర్చ్ సర్వీస్ అయిన తర్వాత మేము అందరం పిల్లలందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ ఆర్ ఫెలోషిప్. అందరూ మంచి మైండ్స్తో ఉంటారు, కూర్చొని మాట్లాడుకుంటాం, కాఫీ తాగుతూ ఒకరికొకరు పలకరించుకుంటాం. ఎంత ఫెలోషిప్ ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్ ఫెలోషిప్ ఉంటుందో. అది కాదా ఎంజాయ్ చేయడం? ఇది కాకుండా పాపంతో కూడిన ఎంజాయ్మెంట్ అని అంటే మీ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. క్రైస్తవులే కాదు, క్రైస్తవులు కానివారు కూడా కొన్ని జబర్దస్త్ లాంటి ప్రోగ్రాము, వల్గర్ జోక్స్ ఉన్న ప్రోగ్రామ్ని ఈవెన్ క్రైస్తవేతరులు కూడా చాలామంది దాన్ని అసహించుకుంటున్నారు. అలాంటి ప్రోగ్రామ్ని, బూతులతో కూడిన ఆటపాటలు, అది ఎవరన్నా తప్పనంటారు. కాబట్టి మీరు తినుట ఎందు త్రాగుట ఎందు కూడా అది కూడా దేవుని నామ మహిమితం చేయండి అన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నేను తినాలని కోరుకున్నాడు కదా, నేను తినడం లేదా నా ఎంజాయ్ చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కోరుకున్నాడు. కానీ డూ దిస్ ఫర్ మై గ్లోరీ, నా మహిమ నిమిత్తం మీరు చేయండి అన్నాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం కోరుకుంటుంది అంటే, దేవుడు అసలు ఈ లైఫ్ ఇచ్చిందే, లైఫ్ ఇచ్చాడు, ఇచ్చి ఆయన కోసం బ్రతుకుతూ ఆయన మహిమని చూపిస్తూ మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మన పార్టీస్, మీరు వెళ్తున్నారు ఫ్యామిలీ పిక్నిక్స్కి వెళ్తారా, వెళ్ళండి. మీరు కాకపోతే యానిమల్స్ చేసుకుంటాయా పిక్నిక్స్, మీరే చేసుకోవాలి. సో చర్చ్ తరపున పిక్నిక్స్ చేసుకుంటారు కదా, సరదా కొంచెంసేపు స్పెండ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ దేవుడు కోరుకున్నాడు. అంతేగాని అవన్నీ మానేసి వైట్ శారీ, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని ఇంకేమీ ముసుకేసుకొని కూర్చుని ఒక చోట కూర్చోమని దేవుడు ఏమైనా కోరుకోలేదు. అలాంటి భక్తి నేను ఏమీ కోరుకోలేదు. ఇది మాత్రం మనం గమనించాలి. గాడ్ బ్లెస్ యూ.